తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం బోడగన్నపల్లెలోని సుమారు 4 ఎకరాల భూమి మరియు 25 సెంట్ల బంజారా స్థలాన్ని గతంలో తమ తల్లిదండ్రులకు 4 దశాబ్దాల క్రితం అమ్మిన రఘునాథరెడ్డి చనిపోయాడని, నేడు రఘునాథరెడ్డి వారసుడు విజయ్ కుమార్ రెడ్డి రౌడీ మూకలతో కబ్జా చేయాలని ప్రయత్నించాడని, అడ్డుకున్న తన తల్లి సరస్వతమ్మపై ఈరోజు ఆదివారం ఉదయం దాడి చేయడంతో ఆమె రొయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆమె కుమార్తెలు రెడ్డమ్మ, మధురవాణిలు ఆరోపణలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, తన తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ భూమిని ఆన్లైన్లో పెట్టిన కారణంగా ఈ ఘాతుకానికి వడుకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూ బకాసుల నుండి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు. 3 ఎకరాల 76 సెంట్లు భూమి రిజిస్టర్ చేసి ఇచ్చినాడు రఘునాథరెడ్డి 1988లో. దాని వెనకాల 48 సెంట్లు బంజరు భూమి ఉన్నింది. దాన్ని కూడా డబ్బులు తీసుకొని దాన్ని కూడా మీరు కలిపి చేసుకోండి అని చెప్పినాడు. 89-90లో బావి తవ్వినారు, 30 అడుగుల బావి. అప్పుడు రాని ఆయన రఘునాథరెడ్డి అప్పుడు కూడా బతికే ఉన్నాడు మళ్ళా 10 ఏళ్ళ వరకు. అప్పుడు కూడా ఆయన రాలేదు ఆ బంజరికి. దాన్ని అంతా కలుపుకొని ఈ భూమిలోకి కలిపేసినాము. ఈ భూమిలో కలిపి మేము ఫెన్సింగ్ వేసుకున్నాము. ఆ బావిలో నీళ్ళు రాకపోతే ఆ బావిలో కూడా బోర్ వేసినాము. ఆ బోర్లో నీళ్ళు రాకపోతే మళ్ళీ పక్కన బోర్ వేసినాము. ఆ బోరు నుంచి ఇప్పుడు మాకు వ్యవసాయానికి నీళ్ళు వస్తున్నాయి. ఆమె ఒకటే ఉంటుంది, మేము తిరుపతిలో ఉన్నాము. నేను పెద్దల్లుడిని, ఈమె చిన్న కూతురు పక్క ఊరిలో ఉంటుంది. ఆమె ఒంటరి మహిళ, ఊర్లోనే ఉంటుంది. ఆమెకు ఎవరి సపోర్టు లేదు. ఆమె అప్పులు చేసుకుంటూ మడి నాటుకుంటూ మాకు ఎగేస్తూ మళ్ళీ మేము తీర్చుకుంటూ ఉన్నాము. ఇప్పుడు 1.5 ఎకరా మడి నాటినాము. వరి ఎండిపోతూ ఉంది. దానికోసమని మేము స్టార్టర్ వేసినప్పుడల్లా ఆ వైర్లు పెరికేయడము, మా పైన దౌర్జన్యం చేయడము, ఆ వైర్ స్టార్టర్లు ఎత్తుకుపోవడము, స్టార్టర్లు ఎత్తుకుపోయినప్పుడల్లా మేము కంప్లైంట్ ఇవ్వడము, పోలీసు వారు దాన్ని పట్టించుకోకపోవడము. తర్వాత స్పందనలో కూడా ఇచ్చినాము, వాళ్ళను కూడా రానియకుండా ఆపేస్తున్నారు. మాకు ఏదైనా న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, మా ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి విన్నవించుకుంటున్నాం.